హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో మీనా బాలుతో ఇవాళ నేను రండిస్తాను అనంటది. అప్పుడు బాలు ఏమిస్తావు అని ఎక్సైటింగ్‌గా అడుగుతాడు. వెంటనే మీనా మీరేమిస్తారో నేను అవే ఇవ్వాలి కదా! మీ అడుగుజాడల్లోనే నడవాలి అని అనంగాల్నే బాలు ఏమో ఎందుకు నీ చెప్పులు తెగిపోయాయా అని అంటాడు. అప్పుడు మీనా ఏమో ఉండండి అని పర్స్‌లో నుండి డబ్బులు తీసి ఇస్తది. ఈరోజు పూల మీద వచ్చిన లాభం 1000 ఈ రూ. 1000 అని అనగానే బాలు తీసుకొని ఈరోజు ఇటుకలు తెచ్చామో లేదో అన్ని ఖర్చులు పోగా ఈ డబ్బులు మిగిలినవి. తొందరలోనే మనం మన రూమ్‌లో మన తొలి రాత్రి జరుపుకుంటాం. నీ దగ్గరుంచు అని డబ్బులిస్తాడు. మీనా ఏమో ఒక బాక్స్‌లో ఏసేస్తది కబోర్డ్‌లో. పెట్టేసి బాలు వైపు చూస్తే బాలు ఏమో కాళ్ళు నొక్కుకుంటూ ఉంటాడు. "ఏమైందండి?" అని అడుగుతది. అప్పుడు బాలు "ఆ క్లచ్చు, బ్రేకు తొక్కి తొక్కి పాదాలు బాగా నొప్పి పెడుతున్నాయి" అని అంటాడు. మీనా ఏమో "ఈ కష్టమంతా నేను నోరు జారి శపథం జేయడం వల్లే కదా" అనంటది. అప్పుడు బాలు "నా పరువు నిలబెట్టాలని నువ్వు, నీ మాట నిలబెట్టాలని నేను. కష్టాన్ని ఇష్టంగా చేస్తున్నాం అంతే" అనంటాడు. మీనా వెళ్లి వేడి నీళ్లు తీసుకొస్తది. అప్పుడు బాలు "ఏంటది?" అని అనంగాల్నే "వేడి నీళ్లు" అనంటది. బాలు కాళ్ళు పైకనుకొని "ఏయ్! కొంపదీసి నా కాళ్ళు అందులో పెట్టమంటావా ఏంటి?" అని భయంగా అడుగుతాడు. అప్పుడు మీనా "నీ పెళ్ళాము అంత తెలివి తక్కువదేం కాదు అని మీకు గూడా తెలుసు గదా! కాపడం బెడతాను" అని బాలు పక్కనే కూర్చొని కాళ్ళు ఇలా ఇవ్వండి అనంటది. బాలు ఏమో "ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మీనా" అనంటాడు. "అబ్బా! మీరివ్వండి" అని కాళ్ళకి కాపడం బెడతా ఉంటది. ప్రభావతేమో అటు పోతూ వీళ్ళని చూస్తది. చూసి హమ్మయ్య! నా వంశం పేరు నిలబెట్టాడు మొరటి సన్నాసి. ఉదయమేమో దాని కాళ్ళు పట్టుకొని గోల్డ్ రంగు పెట్టినా, సాయంత్రానికి వాడి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఇది ఎన్ని మాయలు చేసినా వీడు మాత్రం దాని బుట్టలో పడేలా లేడు అని నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటది. మళ్ళీ సీరియస్‌గా ఆ రవిగాడే పెళ్ళానికి బానిస అయిపోతున్నాడు. చెప్తాను వాడి సంగతి అని ఎళ్తది. వెళ్ళి రవి వాళ్ళ డోర్ కొడతది. రవి డోర్ తీస్తాడు. అప్పుడు "రవి, రవి రారా ఇటు" అని చిన్నగా పిలుస్తది. "ఏంటమ్మా" అని అనంగాల్నే "ఒరేయ్ భార్య బానిస ఏది మీ ఆవిడ" అని అనంగాల్నే "శృత" అని రవి అంటాడు. అప్పుడు ప్రభావతి "ఎంతమంది భార్యలున్నారు?" అని అనంగాల్నే "డబ్బింగ్‌కెళ్ళింది" అని అంటాడు. అప్పుడు ప్రభావతి గట్టిగా "మంచిదైంది ఇట్రా" అని అంటది. రవి ఏమో "ఎందుకమ్మా" అని అంటాడు. అప్పుడు ప్రభావతి "నీ కళ్ళు తెరిపిచ్చాలమ్మా" అని అనగానే రవి ఏమో "నా కళ్ళు తెరుచుకునే ఉన్నాయి కదమ్మా" అని అంటా ఉంటే ప్రభావతి ఏమో "రేయ్! ఊరికే భార్య కాళ్ళు పట్టుకొని నెత్తి మీద ఎక్కించుకోవడం కాదురా! నువ్వు నీ భార్యకు చేసిన సేవల వల్ల నిన్ను రారా పోరా అని పిలుస్తుంది" అని అంటా ఉంటే రవి ఏమో "నేను కూడా ఎవ్వరు లేనప్పుడు రావే పోవే అని పిలుస్తానమ్మా" అని అంటాడు. అప్పుడు ప్రభావతి అందరి ముందు పిలిస్తే మీ ఆవిడ ఎగిరి తంతుందా? అని అంటది. రవి ఏమో "ఏంటమ్మా ఇప్పుడేమైంది?" అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి "రేయ్! మగవాడు భార్య కాళ్ళు పట్టుకోకూడదురా! బాలుగాడు మీనాని అంత నెత్తికెక్కించుకుంటాడా? ఇప్పుడు చూడు దాన్ని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టించుకొని సేవలు చేయించుకుంటున్నాడు. అది భర్త లక్షణం. రా చూద్దువు గాని రా" అని తీసుకెళ్తది. బాలు ఏమో రివర్స్‌లో మీనాకి చేతులకి కాపడం పెడతా ఉంటాడు. మీనా ఏమో "అబ్బా! ఏంటండి ఇది" అని అనంగాల్నే బాలు "ఎన్ని పూలు కడితే అంత లాభమొస్తుంది. నీ సున్నితమైన చేతులు ఎంత నొప్పి పుడుతున్నాయో" అనుకుంటూ కాపడం పెడతా ఉంటాడు. ప్రభావతి రవిని తీసుకొచ్చి "చూడు, బాగా చూడు" అని అనంగాల్నే రవి చూస్తాడు. "ఏం జరుగుతుందక్కడ? నువ్వేం చూడమన్నావు?" అని అడుగుతాడు ప్రభావతిని. ప్రభావతి ఏమో "కొంపదీసి చూడకుండానే ఏదైనా చూసావా?" అని అంటది. ఇప్పుడు రవి "ఒకసారి నువ్వే చూడు. నీ కళ్ళు తెరుచుకుంటాయి" అని అంటాడు. ప్రభావతి ఏమో "ఆ! చూడొచ్చా? పర్లేదా?" అని అడుగుతా ఉంటే "చూడమ్మా" అని అంటాడు. ప్రభావతి ఏమో మెల్లగా చూసి నోరెళ్ళబెడతది. 2 కళ్ళు నలుపుకొని మళ్ళీ చూస్తది. అయ్యో! ఛీ! అని రవి వైపు చూస్తది. రవి ఏమో భార్య మీద ప్రేమున్న భర్తలు ఇలాగే చేస్తారు అని అనేసి పదమ్మా అని అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. ప్రభావతి కూడా ఛీ! అనుకుంటూ ఎళ్ళిపోతది. మీనా ఏమో నాకిక చాల్లేండి. నేను మీ కాళ్ళు నొక్కుదామనొస్తే మీరు నా చేతులకి కాపడం పెడుతున్నారు. ఉండండి నేను బెడతాను అనంటది. అప్పుడు బాలు అని అంటాడు. మీనా కాపడం పెడతా ఉంటది. అప్పుడు బాలు చాలా హాయిగా ఉంది మీనా. మెల్లగా నొప్పంతా తగ్గుతా ఉంది అనంటే ఇంకొంచెం సేపుంటే ఇంకా మొత్తం తగ్గిపోతది అని మీనా అంటది. అక్కడికి బాలు వాళ్ళ నాన్నొస్తాడు. "ఏమైందిరా కాళ్ళకి?" అని అడుగుతాడు. వెంటనే బాలు లేచి "ఏం లేదు నాన్న. డ్రైవింగ్ చేశా గదా! కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. మీనాతో కాపడం పెట్టించుకుంటున్నా" అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న "అందుకే వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకోమని అన్నాను. ఆదివారం వెళ్ళకపోతే ఏమైతుంది?" అని అంటాడు. అప్పుడు బాలు "మనకి ఆది, సోమ లాంటియి ఏముండవు నాన్న. కష్టపడి పని చేస్తేనే గదా ఇల్లు గడిచేది" అని అంటా ఉంటే, వాళ్ళ నాన్న "కష్టపడ్డంలో తప్పు లేదు. కానీ కష్టాలు కొని తెచ్చుకోకూడదు" అని అనగానే మీనా ఏమో "అందుకే మావయ్య ఈరోజు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పాను" అనంటది. అప్పుడు వాళ్ళ నాన్న "మంచి పని చేశావమ్మా. వీలైతే కాళ్ళని కట్టెయ్. ఇంట్లో నుండి కదలకుండా ఉంటాడు" అని అనగానే మీనా ఏమో నవ్వుతూ తలూపుతది. బాలు ఏమో "నా సంగతి సరే ఆ డబ్బా ఏంటి నాన్న" అని అడుగుతాడు. బాలు ఏమో "మనింట్లో మనుషులతో ఆడుకునే అమ్మ తప్ప
బొమ్మలతో ఆడుకునే చిన్న పిల్లలెవరున్నారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇది కొన్నది మీ అమ్మ కోసం అని అంటాడు. వెంటనే బాలు అమ్మ కోసమా? ఇక నుండి అమ్మావతి కాస్త బొమ్మావతి అయితుందన్నమాట అని అంటాడు. అయినా అమ్మేమన్నా చిన్న పిల్ల బొమ్మలతో ఆడుకోవడానికి. బొమ్మలు అడగడానికి ఆమెకి, తీసుకురావడానికి మీకు ఉండాలి కదా నాన్న అని అనంగానే వాళ్ళ నాన్నేమో మీ అమ్మ అడగలేదురా నేనే తెచ్చాను అని నవ్వుతూ అంటాడు. మీనా ఏమో ఎందుకు తెచ్చారో మావయ్యని చెప్పనీయండి అని అంటది. ఆయన ప్రశ్న మీరే అడిగి సమాధానం మీరే చెప్పేస్తున్నారు అని అంటా ఉంటే వాళ్ళ మామగారేమో వాడు అవతల వాళ్ళని మాట్లాడనీయరమ్మా అని అనగానే సరే చెప్పు అని బాలు అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇది ఆడుకునే బొమ్మ కాదు ఆలోచింపజేసే బొమ్మ అని అనగానే బాలు ఏమో కొంచెంసేపు ఆలోచించి నాకు అర్థం కాలేదు అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాలే అని వెళ్ళిపోతాడు. అటు ప్రభావతి ఏమో తల పట్టుకుని కూర్చొని ఉంటది బయట. అక్కడికి వాళ్ళ ఆయన వచ్చి ప్రభా ఇక్కడున్నావా అని అనగానే అని అంటది. ఏమైంది తలనొప్పిగా ఉందా అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి లేచి తల పగిలేలా ఉంది అని అనగానే ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు చెప్పాను కదా ఈ ఇంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పడి పిల్లలు మొగుళ్ళతో సేవలు చేయించుకుంటున్నారు. ఆ ఘోరాలన్నీ చూడలేకపోతున్నాను. వాళ్ళ మాటలు నా చెవులతో వినలేకపోతున్నాను. అది సరే మీరెళ్ళిన పని అయిపోయిందా? ఆ చేతిలో ఏంటా డబ్బా అని అడగగానే వాళ్ళ ఆయనేమో సంచిలో నుండి ఆ బొమ్మ తీస్తూ చెప్పా గదా ఇంట్లో సమస్యలకి పరిష్కారాన్ని తెస్తానని. అదే తెచ్చాను అని తీసి ప్రభావతి చేతిలో పెడతాడు. నవ్వుకుంటూ. ప్రభావతి ఏమో ఓపెన్ చేస్తది. చూసి ప్రభావతి ఆ కోతులు తెచ్చారేంటండి అని అడుగుతది. అప్పుడు వాళ్ళ ఆయన ఈ 3 కోతులు చాలా ఇళ్లల్లో సమస్యలు లేకుండా చేశాయి అని అనంగానే ప్రభావతి ఏమో ఎలా చేశాయి? ఇవేమైనా మంత్రించిన కోతులా ఏంటి? అని అడుగుతది. అప్పుడు వాళ్ళ ఆయన మంత్రాలు, భంగిమలు కాదు. మనుషులు ఏం చేయకూడదో చెప్పే కోతులు అని అంటా ఉంటే ప్రభావతి ఏమో కోతులు చెప్పే నీతి కథలన్నమాట అని అంటది. అప్పుడు వాళ్ళ ఆయన అవును అని ఒక కోతిని తీసి ఈ నోరు మూసుకున్న కోతి ఏం చెప్తుందో తెలుసా? ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు నోటికొచ్చింది వాగొద్దని చెప్తది. మంచి తప్ప చెడు కూడదని నోరు మూసుకుంది చూడు. ఇక ఈ కోతి పనికిమాలిన విషయాల్ని వినలేక చెవులు మూసుకుంటే ఎవరికీ ఏ సమస్య ఉండదని చెప్తుంది అని అంటా ఉంటే ప్రభావతేమో ఇది మీరు నాకెందుకు చెప్తున్నారు అని అడుగుతది. మూడో కోతిని తీసి ఇది కూడా నీ కోసమే విను అని అంటాడు. ఈ ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే చూడలేకపోతున్నావు. అలాంటప్పుడు కళ్ళు మూసుకుంటే నువ్వు చూస్తున్నావని వాళ్ళు భయపడరు. వాళ్ళని చూడలేక నువ్వు బాధపడాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా అని అనగానే ప్రభావతి ఏమో మూతి వంకర పెట్టుకుంటది ఫీల్ అయ్యి. ప్రభావతి ఏమో కోడళ్లతో సమస్యలున్నాయని నేను చెప్తుంటే ఈ ఇంట్లో నేనే పెద్ద సమస్య అని చెప్తున్నారు అని అంటా ఉంటే వాళ్ళ ఆయనేమో నిజమే కదా మరి ఎవరి బతుకు వాళ్ళని బతకనీయకుండా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ ముచ్చట్లు దొంగసాటుగా వింటూ నోటికొచ్చింది వాగుతున్నావు. నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకుంటున్నావు. కాబట్టి ఈ కోతుల్ని మంచాల్ని ఎదురుగా పెట్టుకొని రోజు ఉదయాన్నే చూస్తూ ఉండు అని అంటాడు. ప్రభావతేమో పూలు జల్లి పూజలు చేయక్కర్లేదా అని వెటకారంగా అంటది. అప్పుడు వాళ్ళ ఆయన నవ్వుతూ నీకంత ఓపిక ఉంటే నాకేం అభ్యంతరం లేదు అని అంటాడు. వెంటనే ప్రభావతి ఏడుపు మొహం పెట్టుకుని చివరికి నన్ను కోతించేశారనమాట అని అంటా ఉంటే వాళ్ళ ఆయనేమో నవ్వుతూ భలే దానివే నిన్ను కోతితో పోల్చి దాని పరువు ఎందుకు తీస్తాను అని నవ్వేసి వెళ్ళిపోతాడు. ప్రభావతి ఏమో ఏమండి అని ఏడుపు ముఖం పెట్టేసి వాటిని చూస్తూ ఉంటది. ఇటు బాలు ఇంకా మీనా రూమ్ లో ఉంటారు. బాలు రెడీ అయితా ఉంటే మీనా ఏమో బయటకెళ్తున్నారా అని అడుగుతది. అప్పుడు బాలు ఎక్కడికెళ్ళాలి అని అంటాడు. ట్రిప్పుకెళ్ళరా అని మీనా అడుగుతది. ఇప్పటిదాకా ఏ ట్రిప్పు రాలేదు అని బాలు అంటాడు. అయితే ఉంటారా అని మీనా అంటది. అయితే ఉండనా అని రొమాంటిక్ గా మీనా దగ్గరికెళ్ళి అంటాడు బాలు. అప్పుడు మీనా రెస్ట్ తీసుకోండి భర్త గారు అని అనగానే తమరేం చేస్తారు భార్య గారు అని అంటాడు. మీనా ఏమో నేను బయటకెళ్తాను భర్త గారు అని అంటది. అప్పుడు బాలు ఇది అన్యాయం కదా పెళ్ళం గారు అని అనగానే మీకు చేపల పులుసు అంటే ఇష్టం కదా మొగుడు గారు అని అనగానే బాలు ఏమో అయితే వెళ్ళి చేపలు తీసుకొస్తారా అలిగారు అని అంటాడు. వెంటనే మీనా అవును ప్రాణనాథ అని అనగానే నేను తెస్తాను కదా ప్రాణేశ్వరి అని బాలు అంటాడు. మీనా ఏమో మీకు కాళ్ళు నొప్పులు కదా హస్బెండు. బాలు ఏమో నీకు చేతులు నొప్పులు కదా వేఫో. వెంటనే మీనా ఏమీ కాదులే ముళ్ళకంప గారు. అప్పుడు బాలు ఇదంతా నా మీద ప్రేమ పూలగంప గారు అని అనగానే మీనా ఏమో మరి చేపల మీద ప్రేమ బాలుగారు అని అనగానే బాలు ఏమో నేను కారులో తీసుకెళ్ళనా చాపకళ్ళ మీనా గారు అని అంటాడు. మీనా ఏమో మీరు పడుకోండి సార్ గారు అని వెళ్ళిపోతుంది. బాలు ఏమో అలాగే మేడం గారు అని అంటాడు. ఇటు మనోజ్ ఏమో వాళ్ళ అమ్మని గదిలోకి పిలుచుకొని వస్తాడు బలవంతంగా. అరే ఏంట్రా ఏంట్రా అని అంటా ఉంటది. వెంటనే అమ్మ అని ఏడ్చుకుంటూ నన్ను కాపాడమ్మా అని ప్రభావతి కాళ్ళ మీద పడతాడు మనోజ్. ప్రభావతి ఏమో రే ఏమైందిరా లే లే అని లేపుతా ఉంటది. అప్పుడు మనోజ్ మునిగిపోయానమ్మా శాంతం మునిగిపోయాను అని లేచి ఏడుస్తా ఉంటాడు. ప్రభావతి ఏమో హా ఏడుస్తున్నావేంట్రా ఏం జరిగిందో చెప్పివేడు అని జాలిగా ఫేస్ పెట్టుకొని అడుగుతది. అప్పుడు మనోజ్ ఏమో ఏం చెప్పనమ్మా చెప్తే తిడతావు అని అంటాడు. ప్రభావతి ఏమో
చెప్పకుండా టెన్షన్ పెట్టినా తిడతాను. నన్ను కంగారు పెట్టకురా చెప్పు అని అడుగుతది. అప్పుడు మనోజ్ అసలు ఏం జరిగిందంటే అని మొత్తం చెప్తాడు. అలా చెప్తా ఉంటే ప్రభావతి ఏమో షాక్ అయిపోయి కంగారులో అలా నిలబడి ఉండిపోతది. మనోజ్ ఏమో మొత్తం చెప్పేసాక అమ్మా! అమ్మా! అని గట్టిగా పట్టుకుంటాడు. హా! అని అంటది. ఏంట్రా నువ్వనేది అని అనంగాల్నే అవునమ్మా! అని మనోజ్ అంటాడు. డబ్బులన్నీ పోయాయా అని అడుగుతది. అంతా మోసపోయావా అనంటే మనోజ్ ఏమో ఏడుస్తూ అంటా ఉంటాడు. అయ్యో! ఇలాగే మళ్ళీ లక్షలకి లక్షలు పోగొట్టేసావా నిన్ను అని కొడతా ఉంటది. ఎందుకురా? ఎందుకిలా చేశావు? అని కొడతా ఉంటది. అప్పుడు మనోజ్ ఏమో అమ్మా! నేను చెప్పేది వినమ్మా! నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు. ఆగిపోతది. మనోజ్ ఏమో ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా! అని అనగానే ప్రభావతి ఏమో నోరు ముయ్. చదువుకున్నావు గదా! అన్ని డిగ్రీలు తెచ్చుకున్నావు గదా! ఎందుకురా? ఆ డిగ్రీలన్నీ చెత్తకుప్పలో పడేయి అని ఏడుస్తూ ఒక్క పనైనా సరిగ్గా చేశావేంట్రా? మాట్లాడితే బిజినెస్ మ్యాన్ అని అంటావు. బిజినెస్ మ్యాన్ అంటే వ్యాపారం మీదే ఉండిపోయి లాభాలకి లాభాలు తెచ్చుకునేవాళ్ళురా. నీలాగా లక్షలకి లక్షలు ఇంకొకడు మింగేలా చేయడు. ఇలాంటి వాడిని కన్నాను కదరా నేను. నీకంటే మీనా నయం కదరా. రూపాయి రూపాయి పోగు పెడుతుంది. అరే ఏం బతుకురా నీది. చవట దద్దమ్మ అని కొడతది. వెంటనే మనోజు నువ్వు నన్ను చవట దద్దమ్మ అన్నట్టు రోహిణి కూడా అనొద్దమ్మా. ఇప్పుడిప్పుడే రోహిణి నన్ను గౌరవంగా చూస్తుంది. ఆ మర్యాద పోతుందమ్మా అని అనగానే ప్రభావతేమో ఇలాంటి భర్తకు ఏ భార్య మర్యాద ఇవ్వదురా అని అనగానే మనోజేమో నాకు అదే భయంగా ఉందమ్మా. మళ్ళీ ఇంత లాస్ అని తెలిస్తే రోహిణి నన్నొదిలి వెళ్ళిపోయినా వెళ్ళిపోతది అని అంటా ఉంటే ప్రభావతేమో ఇదంతా రోహిణికి తెలియదా అని అడుగుతది. అప్పుడు మనోజ్ నేనే గొప్పలకి పోయి ఒక్క పూటలో 1,00,000 వచ్చిందని చెప్పాను. ఇవాళ్లే డీలర్‌కి పేమెంట్ చేస్తానని చెప్పాను అని అంటా ఉంటే ప్రభావతేమో ఎంతరా అని అడుగుతది. 4,00,000 అని అంటాడు. అప్పుడు ప్రభావతి నోరెళ్ళబెట్టి 4,00,000 అయిపోయింది. ఈ బిజినెస్ కూడా సంకనాకిపోయినట్టే అని ఏడుస్తూ రోహిణి కాదు కదా ఈ ప్రపంచంలో ఎవ్వరు నిన్ను క్షమించరు అని అంటా ఉంటే మనోజేమో అమ్మా అలా అనకమ్మా. నన్ను ఎన్నో సమస్యల నుండి కాపాడావు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెయ్యమ్మా అని అడగంగాల్నే రేయ్ నేనేం చెయ్యనురా. రోహిణికి నిజం చెప్పు అని అనగానే మనోజేమో రోహిణి తూ అని అనేసి వెళ్ళిపోతుందమ్మా అని అంటాడు. వెంటనే ప్రభావతి కోపంగా కొడుకువి కాబట్టి నేను తూ అని అనకపోయినా నాకు అలాగే అనిపిస్తుందిరా అని అంటా ఉంటే మనోజేమో అమ్మా నువ్వేమైనా అనమ్మా నాకు మాత్రం 4,00,000 కావాలి అని అనగానే ప్రభావతి ఏమో 4 కాదు కదా 1,00,000 కూడా లేదు అని అనగానే మనోజేమో ఏడుస్తూ అమ్మా 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 నువ్వు ఇలా చేతులెత్తేస్తే నేను ఎక్కడికి పోవాలమ్మా అని అంటూ ఉంటాడు. ప్రభావతి ఏమో పోయి గుడిమందు అడుక్కోరా అనగానే మనోజేమో అమ్మా అని అంటాడు. వెంటనే ప్రభావతి లాభమే గాని నష్టం ఉండదు. ఛీ నా కడుపున గొప్ప చదువులు చదువుకునేవాడు పుట్టాడని గర్వంగా చెప్పుకున్నాను కదరా. ఏదో ఒక పని చేసి ఈ ఇంటికి తద్దినం తెస్తూనే ఉన్నావు కదరా అని అంటా ఉంటే మళ్ళీ మనోజు కాళ్ళు పట్టుకొని అమ్మా ప్లీజ్ అమ్మా అని వదలడు. అప్పుడు ప్రభావతి నా కాళ్ళు పట్టుకొని ఏం లాభం రా. నువ్వు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడమే నేను చేసిన తప్పు. నిన్ను ఒక దద్దమ్మలా తయారు చేశాను. లే పైకి లే అని అనగానే మనోజ్ లేసి నువ్వు సాయం చేయకపోతే నేనేమైపోతానమ్మా అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ సాయం అంటే మాట సాయమా? మూట సాయం అడుగుతున్నావు నువ్వు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. నువ్వు ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వడం లేదురా అని అంటా ఉంటే మనోజ్ ఏమో అమ్మా నువ్వు తలుచుకుంటే చేయగలవమ్మా. ఓ దారుంది అని అంటాడు. అప్పుడు ప్రభావతి సీరియస్ గా ఏంటా దారి అని అంటది. వెంటనే మనోజ్ ఇంటి పత్రాలు ఇయ్యమ్మా అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి ఏంటి? ఒకసారి నీ భార్యకిస్తే ఏం జరిగిందో మర్చిపోయావా? ఇంటిని కోర్ట్‌లా మారుస్తాడు ఆ బాలుగాడు అని అనంగాల్నే మనోజేమో ఎవ్వరికీ తెలియకుండా పెట్టి తీసుకొస్తానమ్మా అని అంటాడు. అప్పుడు ప్రభావతి రేయ్ ఇంటి గురించి మర్చిపో. తాకట్టు పెడితే ఎప్పటికీ విడిపిచ్చవు. నీకసలు అది కలిసే రాదురా అని అనగానే మనోజేమో పోనీ నగలున్నాయి కదా అని అడుగుతాడు. ఎక్కడున్నాయి? ఎన్ని హారాలున్నాయి? ఎన్ని నెక్లెస్‌లున్నాయి? అని అంటా ఉంటే మనోజేమో అమ్మా అంత రెక్లెస్‌గా మాట్లాడకమ్మా. అట్లీస్ట్ నగలైనా ఇవ్వమ్మా అని అనగానే ప్రభావతి ఏమో నా దగ్గర మీనా నగలు మాత్రమే ఉన్నాయి అని అంటది. అప్పుడు మనోజు పోనీ అవే ఇవ్వమ్మా అని అంటాడు. వెంటనే ప్రభావతి బాలుగాడు నిన్ను నన్ను బజార్లో నిలబెట్టి చౌకబేరం అని అమ్మేస్తాడ్రా అని అంటా ఉంటే మనోజేమో లేదమ్మా మీనా తనంతట తాను నగలివ్వమని అడగదు. బాలుగాడు కొనిస్తేనే వేసుకుంటానని శపథం చేసింది కదా. అయినా ఈలోపు మళ్ళీ ఎలాగో అలాగా తెచ్చిస్తానమ్మా అని అనగానే ప్రభావతి ఏమో రేయ్ నీ వల్ల మళ్ళీ నా ఇంట్లో నేను దొంగ కావాలా అని అంటది. అప్పుడు మనోజు అది దొంగతనం కాదమ్మా నీ మంచితనం అని అంటాడు. వెంటనే ప్రభావతి నీ బొందతనం. ఆ మీనా పౌరుషానికి పోయి నగలన్నీ ఇచ్చేసింది. మనం సిగ్గు ఎగ్గు లేకుండా దాని నగలు ఎలా తీసుకుంటాం రా అని అంటా ఉంటే మనోజేమో ఈ పరిస్థితుల్లో నా చదువు నా డిగ్రీలు నా సిగ్గు ఎగ్గు కన్నా పరువే ముఖ్యమమ్మా అని అంటాడు. ప్రభావతి ఏమో రే ఈసారి నీ వల్ల ఏదైనా సమస్య వస్తే మాత్రం ఎవరు ఎలాంటి శిక్ష వేసినా నేను మాత్రం అడ్డురాను.
ప్రతి దానికి మీనాని తిట్టే అధికారం పోగొట్టుకున్నట్టే నిజం బయటపడక ముందే నువ్వు నగలు తెచ్చివ్వాలి అని అనగానే మనోజేమో అలాగేనమ్మా అలాగే నువ్వు దేవతవమ్మా నువ్వు దేవతవి అని కాళ్ళు మొక్కుతాడు. ప్రభావతి కొట్టి లే నేను వరాలు ఇవ్వడం లేదురా దొంగతనం చేయబోతున్నాను నన్ను దేవతగా కొలిచేయకు అని కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ప్రభావతి వెళ్ళి ఇక బీరువాలో ఉన్న నగలన్నీ తీసి అవి చూస్తూ ఈ మనోజ్ గారిని ఏ ముహూర్తంలో కన్నానో గాని వాణ్ణి కాపాడుకోవడానికి నేను దొంగతనం చేయాల్సి వస్తుంది. వీడెప్పుడు సంపాదిస్తాడో నన్నెప్పుడు మహారాణిలా చూసుకుంటాడో కలలతోనే కాలం గడిచిపోతుంది. ఏమోలే అని అటు ఇటు చూస్తూ నన్నెవరూ చూడకుండా ఉంటే అంతే చాలు అని బీరువా మూస్తుంది అనమాట. దాని మీదేమో లక్ష్మీదేవి బొమ్మ ఉంటది. అది చూసి తల్లి చూసేసారా కొడుకు కోసం ఈ తల్లి చేసే ఈ చిన్న దాసోహాన్ని చూసి చూడనట్టు వదిలే అని ఆ బొమ్మకి దండం పెట్టుకుని వెళ్తా ఉంటే వాళ్ళ ఆయన ఎదురొస్తాడు. ఆయన్ని చూసి షాక్ అవుతుంది. వాళ్ళ ఆయనేమో సీరియస్ గా ఫేస్ పెట్టి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంటికి పెద్ద దిక్కువి, మాకు యజమానురాలివి, ఇదేనా నువ్వు చేసిన పని అని అంటా ఉంటే ప్రభావతి కంగారు పడుతూ తడబడుతూ నేనేం చేశానండి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ ఆయన నేను చూడలేదు అనుకుంటున్నావా? ఇంత వయసు వచ్చింది, 3 కొడుకులు ఉన్నారు, అయినా నీకు బుద్ధి రాలేదా అని అంటా ఉంటే ప్రభావతి ఏమో కంగారు పడుతూ అనుకుంటూ చూసేసారా ఏంటి అని అనుకుంటా ఉంటది లోపల లోపల. వాళ్ళ ఆయనేమో ఇంట్లో ఎవరు ఎలా నడుచుకోవాలో చెప్తూ ఉంటావు కదా, మరి నీ పద్ధతి ఇదేనా అని అడుగుతా ఉంటే ప్రభావతి ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారా అని అనగానే అలా చాడీలు చెప్పి భార్య పరువు తీయడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకు ఇలా చేసావు చెప్పు అని అడుగుతాడు. ప్రభావతి కంగారు పడుతూ అంటే అది మనోజు అని అంటా ఉంటే మనోజ్ ఏంటి మనోజు వాడొచ్చి మూస్తాడా బీరువా తలుపులు అని అంటాడు. అప్పుడు అటు చూస్తూ ప్రభావతి ఓ ఇదా క్షమించండి ఏదో తొందరలో మర్చిపోయాను, ఇప్పుడే లాక్ చేసేస్తాను అని వెళ్ళి బీరువా డోస్ వేసి వస్తుంది. అమ్మయ్య అని వెళ్తూ ఉంటే వాళ్ళ ఆయనేమో ఆగు అని అంటాడు. చేతిలో అదేంటి అని అడుగుతాడు. ఇది నా బ్లౌజ్ పీస్ అండి, కుట్టిచ్చమని మనోజ్కి ఇద్దామని అని అనగానే ఆయన గారు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఇలాంటి పనులు చేస్తాడా అని అంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో మీనాను ప్రభావతి గుద్దుకుంటారు. ప్రభావతి ఏమో కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు అని అంటే బాలు ఏమో నీలా నెత్తిని పెట్టుకొని కాదులే అని అంటాడు. మీనా ఇంకా ప్రభావతి ఇద్దరి చేతిలో ఉన్న కవర్లు మారిపోతాయి. ఆ కవర్ ని ప్రభావతి మనోజ్ కి ఇచ్చి జాగ్రత్త అని అంటది. మనోజ్ ఏమో షేట్ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం డబ్బులు కావాలి సార్ అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఎంత అని అంటే 4 లక్షలు అని అనగానే ఆయనేమో కనీసం 80 గ్రాముల గోల్డ్ ఉండాలి అని అంటాడు. తీసుకోండి అని మనోజ్ కవర్ ఇప్పి అక్కడ పోస్తే అక్కడేమో ఫిష్ అదే చేపల పీసెస్ ఉంటాయి అన్నమాట. ఆ సేటు లేచి ఏంటయ్యా ఇది అని అంటాడు. ఇటు మీనా ఇంకా బాలు ప్రభావతి వాళ్ళ ఆయన అందరు ఉంటారు. చేప ముక్కలున్న కవరు మనోజ్ తీసుకెళ్లారంట అని మీనా అంటది. బంగారం ఉన్న సంచేమో ప్రభావతి దగ్గర ఉంటది. ఇవ్వమంటే ఇవ్వట్లేదేనా అని బాలు గుంజుతా ఉంటాడు. అందరూ ఇవ్వు ఇవ్వు అని అంటా ఉంటారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 30 అయితే చాలు.